అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే 8వ తరగతి భౌతిక శాస్త్రాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. గతంలో న్యూటన్ మొదటి గమన నియమాన్ని, రెండవ గమన నియమాన్ని మనమైతే చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియోలో అయితే 3వ గమన నియమం గురించి ఒకసారి చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరీక్ష దృష్టిలో చాలా ముఖ్యమైనవి. అన్ని సమస్యలు కూడాను చివరిలో మరో వీడియో ద్వారా మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఒక వస్తువుపై ప్రయోగింపబడిన బలం దాని చలనాన్ని ఎలా మారుస్తుంది, అదేవిధంగా మరియు బలాన్ని కనుగొనడానికి ఒక పద్ధతిని మొదటి 2 చలన నియమాలు తెలియజేస్తాయి. ఒక వస్తువు రెండవ వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తుందని 3వ గమన నియమం తెలుపుతుంది. అంటే మనం ఏదైనా సరే ఒక వస్తువు పైన మనం బలం ప్రయోగించినట్లయితే అదే వస్తువు బలం కలిగించిన వస్తువు పైన వ్యతిరేక దిశలో మరికొంత బలాన్ని అయితే ప్రయోగిస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 2 బలాలు ఎప్పటికీ సమాన పరిమాణంలో ఉంటాయి, కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి. ఈ బలాలు వేరువేరు వస్తువులపైన పనిచేస్తాయి మరియు ఒకే వస్తువు మీద ఎప్పుడూ పనిచేయవు అంటే ఇవ్వడం జరిగింది. వేరువేరు వస్తువులపైన ఈ బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఫుట్బాల్ ఆటలో ఫుట్బాల్నే చూస్తూ దాన్ని అధిక బలంతో తన్నాలనే ప్రయత్నంలో కొన్నిసార్లు మనము ప్రత్యర్థి టీంలో ఆటగాడిని ఢీకొంటాము. ఇద్దరు గాయపడతారు, ఎందుకంటే ఒకరి మీద మరొకరు బలం ప్రయోగించుకుంటారు. మరొక విధంగా చెప్పాలంటే అక్కడ ఒక బలం కాదు, ఒక జత బలాలు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే పరిగెత్తేటప్పుడు కానివ్వండి, లేదా సైకిల్తో కానివ్వండి, బైకులతో కానీ మనం ఎదుటి వ్యక్తులను మనం ఢీకొంటూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు ప్రత్యేక సందర్భాలు ఇలా ఢీకొనేటప్పుడు ఏమవుతుంది, ఒకరి బలం ఇంకొకరి మీద ఆపాదించడం వల్ల మనకు అక్కడ గాయాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక జత బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి అన్నమాట. ఈ 2 వ్యతిరేక బలాలను చర్య ప్రతిచర్య బలాలని కూడా అంటారు. అయితే పటం 8.1 మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8.10లో మనకి ఇక్కడ ఒక స్ప్రింగ్ త్రాస్ అయితే ఇవ్వడం జరిగింది 2. మరి వీటిని ఉపయోగించి మనం ఎలా చేస్తాం చూడండి ఒకసారి. 2 స్ప్రింగ్ తాసులను కలపండి. స్ప్రింగ్ తాసు బి యొక్క స్థిరమైన చివరను గోడ వంటి దృఢమైన ఆధారాన్ని తగిలించి స్ప్రింగ్ తాసు ఏ యొక్క చివర భాగం గుండా బలాన్ని ప్రయోగించినప్పుడు 2 స్ప్రింగ్ త్రాసులు వాటి స్కేలులో ఒకే రీడింగ్ చూపించుతాయి అన్నమాట. గమనించవచ్చు. అంటే ఏ స్ప్రింగ్ త్రాసు బి స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలం బి స్ప్రింగ్ త్రాసు ఏ స్ప్రింగ్ త్రాసు మీద కలిగించే బలాలకి సమానంగా ఉంటాయి. ఏ స్ప్రింగ్ త్రాసు బి స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలంను చర్య అంటే బి స్ప్రింగ్ త్రాసు ఏ స్ప్రింగ్ త్రాసుపై ప్రయోగించిన బలంను ప్రతిచర్య అని పిలుస్తాము. ఇది మనకు 3వ గమన నియమానికి మరొక నిర్వచనంగా ఇస్తుందన్నమాట. అనగా ప్రతిచర్యకు సమానమైనటువంటి మరియు వ్యతిరేక చర్యలు ప్రతి చర్యకు కూడాను సమానమైన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. కానీ చర్య ప్రతిచర్య బలాలు ఎప్పుడూ 2 వేరువేరు వస్తువులపైన ఒకే సమయంలో పనిచేస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి స్ప్రింగ్ తాసు బి అనేది మనం గోడకి కట్టాం, స్ప్రింగ్ తాసు ఏని మనం వాటికి కలిపాం. ఇప్పుడు మనం స్ప్రింగ్ తాసు ఏని మనం బలంగా లాగినట్లయితే ఇక్కడ రెండింటిపైన కూడా బలం అనేది ఆపాదించడం జరుగుతుంది. మనం లాగడం చర్య అయితే గోడ అనేది వెనక్కి లాగడం అనేది ప్రతిచర్య అవుతుంది. రెండింటి ఫలితంగా మనం రెండింటిలో కూడా మీరు రీడింగ్ వ్యత్యాసం అయితే చూడొచ్చు అనమాట. మీరు నిశ్చలంగా నిలబడి ఉన్నారనుకుందాం, రోడ్డు మీద నడక ప్రారంభించాలనుకున్నారు అని అనుకుందాం. మీరు తప్పకుండా త్వరణం పొందాలి మరియు 2వ గమన నియమం ఆధారంగా దీనికి బలం కావాలి. అది ఏ బలం? ఇది మీరు రోడ్డుపై ప్రయోగించే కండర బలమేనా? ఇది మనకు కదలాలి అనుకున్నప్పుడు దిశలో ఉందా? కాదు. మీరు రోడ్డుకు క్రిందకు వెనక్కు నెడతారు. అంటే మనం నడిచేటప్పుడు మన కాలు భాగం అనేది రోడ్డు మీద వేసి రోడ్డుని బలంగా వెనక్కి నెడతాం అనమాట. అదే సమయంలో రోడ్డు దీనికి సమానమైన మరియు వ్యతిరేకమైన బలాన్ని మీ పాదాలపైన ప్రయోగించి మీరు ముందుకు కదిలేటట్లు చేస్తుంది. అంటే మనం కాలు వేసి నేలను నెట్టడం అనేది చర్య అయితే ఆ నేల అనేది మనకు ముందుకు నెట్టివేయడం అనేది ప్రతిచర్య అవుతుంది. చర్య ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానం అయినప్పటికీ ఈ బలాలు సమాన త్వరణాన్ని కలిగించలేకపోవచ్చు అనే ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రతి బలం వేరువేరు వస్తువుల మీద పనిచేస్తూ ఉంటుంది. అంతేకాక వస్తువుల ద్రవ్యరాశులు కూడా వేరువేరుగా ఉండవచ్చు. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, నేలపైన మనం బలం ప్రయోగించేసరికి నేల కూడా మన మీద బలం ప్రయోగించి ముందుకు నెట్టివేయడం అనేది జరిగిందనమాట. మరి ఇలాంటి సమయంలో సమాన త్వరణాలు కలిగించకపోవచ్చు. ఎందుకు? మనలో వచ్చిన త్వరణం నేలపైన రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ
ద్రవ్యరాశుల వ్యత్యాసం ఉండవచ్చు, అంతేకాకుండా బలం కూడాను వ్యత్యాసం అయితే ఉండవచ్చు అనమాట. అంటే ద్రవ్యరాశుల వ్యత్యాసం అనేది వేరువేరుగా ఉండడం వల్లే ముందుగా మనమైతే క్లియర్గా చెప్తాం. ఒక తుపాకీ కాల్చినప్పుడు అది బుల్లెట్ పైన ముందుకు కదిలేటట్లు బలాన్ని ప్రయోగిస్తుంది. బుల్లెట్ తుపాకీ మీద సమానమైన మరియు వ్యతిరేక బలాన్ని కలుగజేస్తుంది. ఇది తుపాకీ వెనక్కు వచ్చేటట్లు చేస్తుంది. బుల్లెట్తో పోల్చినప్పుడు తుపాకీ అధిక ద్రవ్యరాశి కలిగి ఉండడం వల్ల తుపాకీలో కలిగే త్వరణం బుల్లెట్లో కలిగే త్వరణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. మూడో గమన నియమాన్ని ఒక పడవ నుంచి పడవ నడిపే వ్యక్తి కిందకు దూకే సందర్భం ద్వారా కూడా వివరించవచ్చు. పడవ నడిపే వ్యక్తి ముందుకు దూకగానే పడవ మీద పనిచేసే బలం దాన్ని వెనక్కి నెడుతుంది. అంటే ఇక్కడ మనం తుపాకీ నుండి ఒక బుల్లెట్ వెళ్ళింది అనుకోండి, తుపాకీ అనేది మనకి 4 నుండి 5 కిలోగ్రాములు ఉంటుంది, కానీ బుల్లెట్ చూసుకుంటే 20 నుండి 30 గ్రాములు ఉంటుందన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి బలము అదేవిధంగా ప్రతిచర్య బలం రెండు సమానంగా ఉండడం వల్ల అయితే ఈ బలాలు ప్రయోగించేటప్పుడు వాటి త్వరణం మనం లబ్ధాలు క్యాలిక్యులేట్ చేస్తాం. F = మనకేముందని MA, అంటే ఇక్కడ గుండెపైన వచ్చినటువంటి ద్రవ్యరాశి ఇంటూ త్వరణం లబ్ధము మనకు తుపాకీలో ఉండేటటువంటి బలానికి సమానం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తుపాకీ గుండు వేగంగా ముందుకు కదిలితే తుపాకీ మాత్రం చాలా నెమ్మదిగా వెనక్కి త్వరణం పొందుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే తుపాకీలో మనం చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒక పడవ మీద నుండి మనం బయటకు గెంతిన వెంటనే మనం కలిగి చేసిన ప్రతిబలం వల్ల పడవ వెనక్కు నెట్టివేయడం, మనం ముందుకు రావడం జరుగుతుందన్నమాట. ఇక కృత్యం 8.4 చూడండి. పటం 8.13లో చూపించే విధంగా 2 వేరు బండ్ల మీద 2 పిల్లలు నిలబడమని చెప్పండి. వారికి ఇసుకతో నింపిన సంచి లేదా ఏదైనా ఒక బరువైన వస్తువుని ఇవ్వండి. సంచిని క్యాచ్ పట్టుకునే ఆడను ఆడపనండి. ఇసుక సంచిని విసరడం వల్ల వారిద్దరూ తక్షణ ప్రతిచర్య బలాన్ని అనుభవిస్తారు. అంటే ఈ చక్రాలు ఉండే బల్ల మనకేమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. పిల్లలు ఒకరికొకరు ఈ ఇసుక సంచిని విసురుతున్నప్పుడు 2 బండ్ల కదలికను గమనించి దానికి బండి చక్రాలకు తెల్లని పెయింట్ వేయవచ్చు. అంటే ఎంతవరకు కదిలిందని తెలుసుకోవడానికి ఈ చక్రాలు కానీ మనం పెయింట్ వేసామనుకోండి, అది ఎంత రౌండ్ తిరుగుతుంది దాన్ని బట్టి ఎంత కదిలిందని మనం చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఈ ఆట ద్వారా కూడా వాళ్ళ మధ్యన మనం ఈ ప్రతిచర్య ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక బండి మీద 2 పిల్లలను, మరొక బండి మీద ఒక పిల్లవాడిని నిలబెట్టి ఈ అమరికను ఒకే బలాన్ని వేరువేరు త్వరణాల్లో చూపుతుంది. కాబట్టి 2 గమన నియమాన్ని గమనించవచ్చు. అంటే న్యూటన్ 2వ గమనాన్ని మనం చూడవచ్చు. ఈ కృత్యం చూపించిన బండిని 12 మిల్లీమీటర్లు లేదా 18 మిల్లీమీటర్ల మందం 50 సెంటీమీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్ కొలత గల ఒక ప్లైవుడ్ చెక్కకు 2 జతల దృఢమైన బాల్ బేరింగ్ చక్రాలు, వీల్ చక్రాలు వాడటానికి బాగుంటుంది. అమర్చడం ద్వారా నిర్మించవచ్చు. స్కేట్ బోర్డులు అంత సమర్థవంతమైనవి కాదు, ఎందుకంటే వాటితో సరళ రేఖాచలనం కొనసాగించడం కష్టం. కాబట్టి మనం స్కేట్ బోర్డులు వాడకుండా ఒక ప్లైవుడ్కి ఈ తిరిగే చక్రాలను అమర్చి మనం లేదా బాల్ బేరింగ్లను అమర్చి ఈ ప్రయోగం అయితే మనం చేయవచ్చు. ఇక ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటూ కీవర్డ్స్ అయితే ఉన్నాయి. న్యూటన్ మొదటి గమనం గురించి ఇక్కడైతే ఒక మాట అయితే చెప్పారండి. ఒక అసమతుల్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, రుజుమార్గంలో సమచలంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది. ఇక వస్తువులు తమ నిశ్చల స్థితిని కానీ లేదా సమచలంలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్ని మనం జడత్వం అంటాము. ఇది కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాము. జడత్వంను కొలత వస్తువు యొక్క ద్రవ్యరాశి, అంటే జడత్వం ప్రమాణాలు ఏంటంటే కిలోగ్రాములు అనమాట. SI ప్రమాణంలో కిలోగ్రాములు. ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు చలనాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక 2వ గమనాన్ని చూసినట్లయితే ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు దానిపై ప్రయోగింపబడిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలోనూ మరియు ఆ బల దిశలోనే ఉంటుంది. ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఇక బలానికి SI ప్రమాణాలు చూస్తే kg/m², అంటాం. దీన్నే న్యూటన్ అని కూడా అంటారు. N అనే సంకేతంతో సూచిస్తారు. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసిన 1 మీటర్/సెకండ్² త్వరణాన్ని కలిగిస్తుంది. ఓకే, 1 న్యూటన్ బలం ప్రయోగిస్తే 1 కిలోగ్రామ్ వస్తువులో 1 మీటర్/సెకండ్ త్వరణాన్ని కలిగిస్తుంది అనమాట. ఒక వస్తువు ద్రవ్యరాశి వేగము లబ్ధాన్ని ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగం అంటాము. ద్రవ్య వేగం దిశ దాని వేగ దిశలోనే ఉంటుంది. SI ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్/సెకండ్. 3వ గమన నియమాన్ని ప్రతిచర్య అని పిలుస్తాము. ప్రతిచర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది.
అంటే ప్రతి చర్యకు, ఇక్కడ దీర్ఘం లేదంటే ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. చర్య ప్రతిచర్య రెండు వేరు వేరు వస్తువులపై పనిచేస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక అభ్యాసాల్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి పూర్తి వివరణ అనేది ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వచ్చే వీడియో వస్తుంది. దాన్ని కూడా మీరు పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్స్ ఇవ్వండి. చాలామంది కామెంట్స్ అయితే చేశారు, కంటిన్యూస్గా వీడియోస్ చేయట్లేదని. సో పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నాం. సో తొందరలో మేము ముందు అంటే టెట్ ఎగ్జామ్కి చివరి రోజు వచ్చేసరికల్లా మీకు మొత్తం కంటెంట్ అనేది మన ఛానల్లో ఉండేటట్టు చర్యలు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్స్ కానీ అలాగే సందేశాలు కానీ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.